ఇక విశాఖపట్నంలో సరికొత్త వివాదం తలెత్తింది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల కౌంటింగ్లో నెలకొన్న వివాదం దుమారం రేపింది. కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ కార్పొరేటర్లు గగ్గోలు పెట్టారు. బ్యాలెట్ పేపర్పై పెన్సిల్తో మార్క్ చేశారని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. పెన్సిల్ మార్క్ ఉంటే ఓటును ఇన్వాలిడ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇన్వాలిడ్ ఓట్లు ఏదైతే పెట్టారో అవి ఏ పార్టీలైనా పక్కకు తీసి మిగతావి ఏమైనా ఈ విషయంలో కానీ తప్పు చేస్తే ఎవరైతే అధికారులు ఉన్నారో బయటికి తీస్తాం. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి విశాఖ నుంచి నాయుడు అందిస్తారు పూర్తి అప్డేట్స్. నాయుడు, చెప్పండి, ఏంటి ఈ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి వైసీపీ నేతలు లేవనెత్తుతున్న అంశాలు ఏంటి, దానిలో ఉన్నటువంటి కాంట్రవర్సీ ఏంటి, పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, విశాఖలో ఉన్నటువంటి స్టాండింగ్ కౌన్సిల్ ప్రస్తుతం మనం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దే ఉన్నాము. మెయిన్ హాల్ వద్దే ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ లోపల ఆందోళన కొనసాగుతుంది. సో జీవీఎంసీలో ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లు అంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఈరోజు మొదటిసారిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది ఎవరైతే వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దీంట్లోకి ఆల్రెడీ చేరడం జరిగింది. అలాగే కొంతమంది జనసేన వాళ్ళు కూడా చేరారు. అయితే ఇప్పుడు పూర్తి మెజార్టీ కూటమికే ఉంది. అయితే ఈ సమయంలో కొంతమంది ఎవరైతే లోపల ఓటింగ్ జరిగిందో స్టాండింగ్ కమిటీకి సంబంధించి ఒక్కొక్కరు 10 మంది పోటీ చేశారు. సో 10 ఓట్లు వేయాలి. అయితే సుమారుగా 12 నుంచి 16 మంది వరకు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా స్వస్తిక్ మార్క్ పైన ఒక పెన్సిల్ మార్క్ ఉంది. ఆ పెన్సిల్ మార్క్ అనేది నమ్మకం లేకపోవడం వల్ల కూటమి సభ్యులు ఇదంతా చేశారని చెప్పి ఒక ఆరోపణ చేస్తూ ఆందోళన చేస్తారు. ఒక 12 నుంచి 16 మంది వరకు ఎవరైతే ఉన్నారో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో రద్దు చేయాలి. అవి పక్కకు తీసిన తర్వాత మిగతా కౌంట్ చేయాలి. వాటిని ఇన్వాలిడ్గా ప్రకటించాలని చెప్పి ప్రస్తుతం ఆందోళన చేస్తున్నారు. అయితే అది కేవలం అక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళు కేవలం ఏదైతే చెకింగ్ టైంలో మేము ఇది పెట్టామని చెప్తే అందులో ఏం లేదని చెప్పి అధికారులు సమాధానం చెప్తున్నారు. సో ఇందులో కేవలం ప్రభుత్వ అధికారం ఉందని చెప్పి కూటమి ప్రభుత్వం ఇదంతా చేస్తుందని చెప్పి వైసీపీ కార్పొరేటర్లు వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఆందోళన చేస్తున్నారు. మొత్తం 96 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇటు కూటమి కావచ్చు, అటు వైసీపీ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియ దాదాపుగా ఎందుకంటే ఇటు ఈ రెండు వైపుల వాళ్ళు ఉంచి వాళ్ళకి ఆ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఓట్లు పోలేని వాటిని చూపిస్తూ ఖచ్చితంగా తీస్తారు. ఈ సమయంలోనే ఈ వివాదం తలెత్తింది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే అక్కడ ఆందోళన కొనసాగుతుంది. వాటన్నిటిని కూడా ఇన్వాలిడ్గా చేయాలని చెప్పి చెప్తున్నారు. అయితే కూటమి నుంచి ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళంతా కూడా 10 మంది ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు మీరు గెలుస్తారు, పోటీ చేశారు, మెజార్టీ లేదు, గెలుస్తారని నమ్మకం ఉందా? 100% అండి. అయితే ప్రతి ఒక్కరు ఈరోజు ఏంటనుకుంటున్నారంటే అభివృద్ధి కావాలని చెప్పేసి ఒక మంచి అభిప్రాయం మీద వచ్చారండి. ఎందుకంటే కూటమికి ఓటేస్తే, అంటే వైసీపీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు, కూటమికి ఓటేస్తే అభివృద్ధి కావాలి. ముఖ్యంగా అభివృద్ధి ఉంటే ప్రజలకు మేము వెళ్తామని చెప్పేసి ఒక మంచి నమ్మకంతో అభివృద్ధి కోసం చాలామంది వస్తున్నారండి. ఆ దిశగానే కూటమి ఈరోజు గెలవబోతుందండి. సో ఇది వీళ్ళంతా కూడా చెప్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, జనసేన జిల్లా కూడా ఆల్రెడీ ఓటింగ్లో పాల్గొన్నారు. సో క్రాస్ ఓటింగ్ అనేది జరిగింది. అంటే సాధారణంగా అయితే వైసీపీకి మెజార్టీ ఉన్నప్పుడు కూడా సో పార్టీ చేంజ్ అయిన వాళ్ళు వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా క్రాస్ ఓట్ చేసి కూటమికి ఓట్లు వేశారు. 10 మేము గెలుస్తామని చెప్పి చెప్తున్నారు. అయితే లోపల క్రాస్ ఓటింగ్ జరిగే సమయంలో ఖచ్చితంగా వాళ్ళ మీద నమ్మకం లేక టిక్కులు పెట్టారని చెప్పి వైసీపీ అయితే ఆరోపణలు చేస్తూ ఇప్పుడు ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో దీనిపైన అధికారులు వీళ్ళు క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని ఖచ్చితంగా ఏదైతే పెన్సిల్ టిక్ మార్క్ పెట్టారో సో దాన్ని ఇన్వాలిడ్గా ప్రకటించాలని చెప్పి వైసీపీ డిమాండ్ చేస్తుంది. అసలు పెన్సిల్ టిక్ మార్క్ అనేది లేదు, అది కేవలం వెరిఫికేషన్ అప్పుడు పెట్టినటువంటి మార్క్గా అని అధికారులు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆందోళన కొనసాగుతుంది. దీనిపైన అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చూడాల్సినటువంటి అవసరం ఉంది. లోపల
కూటమి అలాగే వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. పోర్టుకో ముందుని ప్రస్తుతం ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. సో ఆందోళన ఒకవేళ పెద్దదైతే ఏం చేస్తారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది పూర్తయిన తర్వాత ఖచ్చితంగా స్టాండింగ్ కౌన్సిల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు గెలిచారు ఏంటి అనే విషయాల్ని అధికారులు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ స్టాండింగ్ కౌన్సిల్లో ప్రవేశించడం ద్వారా వైసీపీ గత కొంతకాలం ఇక్కడ మేయర్ పదవితో పాటు స్టాండింగ్ కౌన్సిల్లో కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ గతంలో ఉండేది. సో దీని ద్వారా ఏ నిర్ణయాలనైనా వాళ్ళకు అనుగుణంగా తీసుకునేవారు, వైసీపీ పెద్దలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేవారు. సో ఖచ్చితంగా స్టాండింగ్ కౌన్సిల్లో చెక్ పెట్టాలని చెప్పి కూటమి సో నిర్ణయం తీసుకోవడం, ఆ దిశగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీ చేంజ్ అవడంతో పాటు ఓటింగ్ కూడా ఇప్పుడు అనుకూలంగా పడడంతో ఒకసారి ఇప్పుడు వైసీపీ ఆందోళన చేస్తుంది తప్పితే ఇదంతా ఏం లేదు, కేవలం రాజకీయం చేయడం కోసం చేస్తుందని చెప్పి కూటమి సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపులో దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం వైసీపీ కార్పొరేటర్లు వీళ్ళంతా కూడా లోపల ఆందోళన కొనసాగిస్తున్నారు. స్వామి రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తప్పు చేస్తే మేము ఊరుకునేది లేదు. హైకోర్టు మొత్తం లోపల ఎవరైతే అధికారులు ఉన్నారో అందరినీ కూడా బయటికి తీస్తాం. న్యాయంగా నిర్భయంగా చేయాలి తప్ప అన్యాయంగా